హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము వచ్చేసి మన అమీర్పేటలో మనకి మాల్ అయితే ఉంది కదండి, అక్కడికైతే వచ్చేసాము. చిన్న షాపింగ్ చేయటం కోసం అనేసి ఇక్కడికైతే వచ్చేసాను నేను. అందరికి తెలిసే ఉంటుంది కదా, మ్యాక్స్లో మనకి డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే చాలా రీజనబుల్ రేట్స్గానే దొరుకుతూ ఉంటాయి కదా, అలానే క్వాలిటీ వైజ్ కూడా చూసుకుంటే చాలా బాగుంటాయి. అందుకోసం అనేసి మేమైతే వచ్చేసాము. ఇక్కడ అయితే ఫస్ట్ వచ్చేసి మేము స్టైల్ యూనియన్కి వచ్చాము. ఇక్కడైతే కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. అక్క వాళ్ళ పాప అయితే వచ్చింది, తన కోసం అనేసి డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే తీసుకుంటున్నాను. అలానే తనకి ఒక జీన్స్ ప్యాంటు టీషర్ట్ చూసి అవి ఎట్లా బాగుంటాయి, తనకి ఏ సెట్ అవుతా ఏంటిదా అనేసి చూసి అయితే తీసేసుకుంటాను. బాగున్నాయి, క్వాలిటీ వైజ్ చూసుకున్నా కానీ చాలా బాగున్నాయి అనమాట. ఎస్పెషల్లీ గర్ల్స్కి అయితే చాలా వెరైటీస్ అయితే కనిపించినాయి ఇక్కడ నాకు. బాయ్స్తో కంపేర్ చేసుకున్నాము అనేసి అంటే గర్ల్స్కి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి కదండి. బాయ్స్కి రెగ్యులర్గా ప్యాంటు షర్టు టీషర్టు అలానే ఉంటాయి, వాళ్ళకైతే అంతగా దొరకవు కదా. జెంట్స్కైనా కానీ లేడీస్కైనా కానీ చూసారా ఇక్కడ ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో. చాలా మంచిగా అప్పుడే వచ్చినట్టుంది స్టాక్ అయితే. నాకు చాలా బాగా నచ్చినవి. ఇవి వచ్చేసి టీ షర్ట్ నా సైజ్ కూడా ఉన్నాయేమో అనేసి ఒకసారి అయితే చెక్ చేసేస్తున్నాను. చాలా మంచిగా ఉన్నాయి. క్వాలిటీ వైజ్ కంపేర్ చేసాము అనేసి అంటే బయట ఆన్లైన్లో కన్నా ఇక్కడ తక్కువ ఉన్నాయి, అలానే క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది అనేసి చెప్పేయచ్చు. ఇక్కడ వచ్చేసి నేను అది కూడా కాకుండా మేము ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి అంత రష్ ఏం లేదండి, చాలా మంచిగా ఉంది అనేసి అనిపించేసింది. చాలా బాగున్నాయి. ఇంకా కొద్దిగా షాపింగ్ అయితే చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాను. నేను ఇక్కడ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బయలుదేరి విజయవాడ అయితే వెళ్ళాలి. విజయవాడ ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేసి అంటే, అక్కడ మనకి విజయవాడ గుణదల మేరుమాత ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి కదండి. ఈ ఫెబ్ 9, 10, 11 అయితే ఉంటాయి 3 days. దానికోసం అని ప్రతి ఇయర్ అయితే వెళ్తూ ఉంటాము. ఇంకా ఇయర్ కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. జస్ట్ ఒక 2 days మాత్రమే ఉండటానికి మా నలుగురు లగేజ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ పిల్లలకు కాలేజ్ అయితే ఉంది, స్కూల్ కూడా ఉంది కాబట్టి నిన్న చేసిన షాపింగ్ అయితే ఇదేనండి. నైట్ వేర్ తీసుకున్నాను అనేసి చెప్పాను కదా, నైట్ వేర్కి అలానే మార్నింగ్ టైం కూడా పనిచేస్తే డైలీ వేర్ అనేసి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 5 sets అయితే తీసుకున్నాను. చాలా రీజనబుల్ రేట్ అనేసి అనిపించినాయి అనమాట. మనకి వచ్చేసి 299కే వచ్చేసింది. ఒక ప్యాంట్ వచ్చేసి 3/4 ప్యాంటు, అలానే టీషర్ట్లు వచ్చేసి 160 నుంచి 99 రూపీస్ స్టార్టింగ్లో ఉన్నాయన్నమాట. మనం ఏజ్ని బట్టి తీసుకోవాలి కాబట్టి అలానే నాకు 169 రూపీస్ అయితే పడింది. ఇలాగా 5 sets తీసుకున్నాను. ప్యాంట్స్ వచ్చేసి ఇలాగా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్లో అయితే తీసుకున్నాను. నైట్ రెగ్యులర్ వేరే కాబట్టి అంతగా ఏం తీసుకోలేదు. ఒక జీన్స్ ప్యాంట్ కూడా తీసేసుకున్నాను అనమాట. అలానే చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా. పిల్లలకి వేసేటప్పుడు వాళ్ళు ఈజీగా క్యారీ చేయాలి కాబట్టి నేను ఇలాగ వీలైనంత వరకు సాఫ్ట్ ఐటమ్సే తీసుకుంటూ ఉంటాను. ఈ జీన్స్ ప్యాంట్ మీద కోసం అనేసి ఇలాగ ఒక షర్ట్ అయితే తీసుకున్నాను. అలానే డైలీ వేర్ కోసం అనేసి 5 ప్యాంట్స్ అలానే 5 టీషర్ట్స్ కూడా తీసుకున్నాను. జీన్స్ ప్యాంట్ మీదకి ఒక షర్టు అలానే ఒక టీషర్ట్ కూడా తీసేసుకున్నాను. చాలా బాగున్నాయి. అక్క వాళ్ళ పాపకు తీసుకునేటప్పటికి సమిత కూడా తనకు కూడా కావాలి అనేసి అనింది. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత తన కోసం కూడా షాపింగ్ అయితే చేయాలి. పిల్లలకి షాపింగ్ చేసి చాలా రోజులు అయిందనేసి చెప్పేయచ్చు. ఈ మధ్య షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయట్లేదండి. ఉన్న బట్టలు వాడేసిన తర్వాత కొత్తవి తీసుకోవచ్చులే అనేసి నేను పిల్లలకు కానీ నేను కానీ అసలు షాపింగే చేయలేదు. అందుకే ఎటువంటి షాపింగ్ వీడియోస్ అయితే నేను ఇంతవరకు పోస్ట్ చేయలేదు అనేసి చెప్పేయచ్చు అనమాట. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసేసుకోవాలి కదా. వెళ్ళేది 2 daysకి అయినా కానీ ఏదో ఒక వారం రోజులు వెళ్ళేటట్టుగా లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది 3 o'clock అయితే లేచాము మేము.
4:45కి అయితే మాకు బేగంపేటలో ట్రైన్ ఉంది. ఇంకా రెడీ అయిపోయి మేము స్టేషన్కి అయితే వచ్చేసాము. చూసారా ఎంత చీకటిగా ఉందో. చలికాలంలానే లేదు కదండి, అసలుకి ఎండాకాలం వచ్చేసినట్టు అనిపించేసింది. ఇంకా మనకి శివరాత్రి వరకు మనకి చలి అన్నది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసినట్టు అయిపోయిందనమాట. ట్రైన్కి పోయి పడుకుండిపోయాము. మార్నింగ్ 9:30కి మనకు గుంటూరు స్టేషన్ వచ్చేస్తుంది కదా. ఇంకా గుంటూరు స్టేషన్ నుంచి ఇంకా ట్రైన్ మూవ్ అయ్యేటప్పటికి నేను పిల్లల కోసం టిఫిన్కి అనేసి పులిహోర అయితే చేశాను. 3 o'clockకి లేచాను అనేసి చెప్పాను కదా. చింతపండుతోటి పులిహోర అయితే చేసి పెట్టేశాను. ఇంకా పిల్లలు నేను అందరం కలిసి అయితే తినేస్తున్నాము. చూసారా మా నిద్ర ముఖాలు ఎలా ఉన్నాయో. ట్రైన్ ఎక్కంగానే పడుకుండిపోయాము. నేను ఈసారి జనరల్ బోగీలోనే వెళ్ళిపోయానండి. చాలా మంచిగా అనిపించేసింది. సీట్లు కూడా దొరికిపోయింది కూర్చోవడానికి. ఇంకా ఎక్కిన వెంటనే పడుకుండిపోయాము. చూసారా మేము ఇప్పుడు వచ్చేసి కృష్ణా కెనాల్ దగ్గర అయితే ఉన్నాము. కృష్ణా కెనాల్ దగ్గరికి వచ్చాము అనేసి అంటే ఇలాంటి పచ్చడి పంట పొలాలు అయితే కనిపిస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి పచ్చడి పొలాలు ఎంతమందికి ఇష్టమో ఏంటిదన్నది ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. ఇలా చూస్తూ ఉన్నాము అనేసి అంటే చూడాలి అనేది అనిపిస్తూనే ఉంటుంది కదా. మీకు కూడా అలానే ఉంటుందా? చూసారా ఇవన్నీ వచ్చేసి మనకి చిక్కుడుకాయలు ఇప్పుడే వేసినట్టున్నారు. చిన్నగా ఉన్నాయి చెట్లు. ఇంకొంచెం పెరుగుతాయి కదండి, అప్పుడైతే ఇంకా అందంగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. చుట్టుపక్కల ఫుల్ మనం ఎక్కడ చూసినా కానీ అక్కడ వరకు గ్రీనరీగానే ఉంది. ఇవి వచ్చేసి జొన్న చేలు ఇంకా కంకులు అయితే రాలేదు. బాగుంది కదా ఇది కూడా. ఇంక ఇలాంటివన్నీ చూసుకుంటూ అయితే మేము బయలుదేరి ఇంకా వచ్చేసాము విజయవాడకి. ఇంకొక జస్ట్ ఒక 15 to 20 minutesలో అయితే మేము విజయవాడకి అయితే రీచ్ అయిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ వెంటనే గుణదల అయితే స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ మండే అయితే మేము మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కదా. అందుకోసం అనేసి సండే మేము గుణదల అయితే చర్చ్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతాను.